జ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. ఇప్పుడు మనం హిందూపూర్ ముద్రెడ్డిపల్లి సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గర ఉన్నాం. తూర్పులో రోడ్డు ఉన్న స్థలం అండి ఇల్లు ఇది. ఇది వచ్చేసి ఉత్తరంలో మెయిన్ రోడ్డు ఉంది. ఈ ఇంటి నుంచి ఈశాన్యపు నడుకు వస్తుంది. ఇక్కడికి నేను వీళ్ళ 8 మగ్గాల ఇల్లు ఉంటే రీమోడల్ చేసేకి 2 పోర్షన్లు. ఇది 8 మగ్గాల ఇల్లు అండి. 8 మగ్గాల ఇంటిని ఇప్పుడు మగ్గాలు జరగలేదని చెప్పి 2 పోర్షన్లుగా చేయమంటే నేను రీమోడల్ చేపిస్తున్నాను. ఇల్లు ఆల్టరేషన్ అనమాట, సింగిల్ బెడ్రూమ్ ఇంటిగా. ఇప్పుడు ఈ ఇంటికి మెయిన్ వచ్చేసి షీట్లు వేసినారు. చూడండి, కలర్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు, షీట్లు వేసినారు. ఈ షీట్లు వచ్చేసి ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు రాకోకుండా తూర్పులకు మధ్యలోకి ఆగిపోయినాయి. ఇవి వచ్చేసి కాంపౌండ్ నుంచి ఓ 2 అడుగులు లోపలికి వేసుకొనేసి ఆగ్నేయం నుంచి ఇక్కడ ఈ ఉత్తరం వరకు, దక్షిణాగ్నేయం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు షీట్లు రావాలని చెప్పినాను. ఇంకోటి వచ్చేసి పూర్తి ఈశాన్యంలో సంపు ఉంది. ఇది వచ్చేసి తూర్పు మధ్యస్థానానికి సంపు మార్చేసి ఈ గేటుని ఈశాన్యానికి మార్చమని చెప్పినాను. మారుస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ ఈశాన్యానికి ఎందుకు మార్చాలంటే ఇప్పుడు ఈ రూమ్ నుంచి, ఈ గది నుంచి వచ్చినప్పుడు వాయువ్యం నుంచి ఆగ్నేయం నడకొస్తుందండి. ఇది నడక రాకోకుండా ఇదైతే ఈశాన్యం నడకొస్తుంది. దానికని గేట్ మార్చమని చెప్పినాను. ఇప్పుడు లోపలికి పోదాం రండి. మనము ఇప్పుడు లోపలికి వస్తే ఇది 4 మగ్గాల ఇల్లు డివైడ్ చేసిన సపరేట్ చేసేసి, ఇది వంటగది, ఆగ్నేయంలో వంటగది, ఇది హాలు, బెడ్రూమ్లోనే ఒక అటాచ్ టాయిలెట్, 2 పోర్షన్లకి అట్లా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ పక్క పోర్షన్కి పోదాము. దక్షిణ పోర్షన్కి ఇది 8 మగ్గాల ఇల్లు అండి. బాడిగలకి ఇచ్చేందుకు వాళ్ళు 2 పోర్షన్లు చేయమంటే నేను ప్లాన్ చేయించినాను. ఇది ఆగ్నేయంలో వంటగది, ఆగ్నేయంలో వంటగది, ఇది హాలు మధ్యలో, ఇది నైరుతిలో బెడ్రూమ్ పడమరకి. ఈ బెడ్రూమ్లో వాయువ్యంలో టాయిలెట్గా ప్లాన్ చేసి ఇచ్చినాను. ఓకే అండి, థ్యాంక్ యూ.